సౌత్ ఫేసింగ్గా నువ్వు పండుని చూసుకో. ఇలా వచ్చిన వెంటనే ఇది హాల్, ఇది ఇండియన్ బాత్రూము, ఇది ఒక రూము. ఈ రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇంకా ఇదేమో వంటగది, అదేమో ఇంకొక రూము. సో హాల్ అయిపోయింది కదా. ఇదేమో ఇలా వచ్చేస్తే ఇది ఒక బెడ్రూమ్. అదిగో ఈ బెడ్రూమ్కి ఈ కబోర్డ్స్కి పక్కనే అటాచ్ వాష్రూమ్. అదిగో అటు బాత్రూమ్ ఇటు బాత్రూమ్ లింక్ అనమాట. అంటే పైన ఖాళీ ఉంది. అయిపోయింది కదా. ఇప్పుడు అదిగో ఆ బెడ్రూమ్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఇది కిచెన్. ఇంకో కిచెన్ ఇలా వచ్చేస్తాము. ఇంకా బేసిక్ ఉన్నాయన్నమాట. ఇక్కడేమో ఇలా ఒక విండో ఇచ్చారు. అయిపోయింది కదా. ఇదేమో సెకండ్ బెడ్రూము. ఈ బెడ్రూమ్కి ఏం బాత్రూమ్ ఉండదు, ఊరికే అదిగో ఇలా. ఈ ఏసీ వాళ్ళు తీసేస్తారంటే ఇప్పుడు చెక్క పని ఈ పెయింట్ పనులు ఏవో అవుతున్నాయి. ఇంకా ఇదేమో బాల్కనీ. మనమే కార్నర్ హౌస్ అన్నమాట. అదిగో కార్నర్ హౌస్ అవడం వల్ల ఇప్పుడు మనము ఈ చివరి హౌస్ చూస్తున్నాను. ఇంకా అదిగో ఇది సంగతి. ఇక్కడ అర్థమైందా? ఇంక ఇక్కడ ఏమైనా అడ్డు పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళకి మనకి ఏమీ సంబంధం లేనట్టు. అర్థమైందా?